మానవ శరీరము భాగాలు, జ్ఞానేంద్రియాలు, ఆరోగ్యము, పారిశుద్ధ్యము అనే అంశాల గురించి ఈ క్లాసులో తెలుసుకుందాం. మానవ శరీరం ఎలా నిర్మితమై ఉన్నది? మానవ శరీరం బాహ్యంగా మనం పరిశీలించినప్పుడు ఏమేం భాగాలు కనిపిస్తున్నాయి? మానవ శరీరంలో అనగానే తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మెడ, కాళ్ళు, చేతులు, మొండెం, ఇది మనకి బాహ్యంగా కనిపించేటటువంటి భాగాలు. మానవ శరీరంలో మనకి బాహ్యంగా చూస్తున్నటువంటివి. అలాగే మానవ శరీరం లోపలి భాగాలు, మెదడు, నాలుక, అవి మన కంటికి కనిపించవు. అవి లోపల ఉన్నటువంటి భాగాలు. మెదడు, నాలుక, దంతాలు, గుండె, వెన్నెముకలు, వెన్నుపాము, కాలేయం, అస్థిపంజరం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, ఇవన్నీ మనకి లోపల కనిపించేటటువంటి భాగాలు. మానవ శరీర నిర్మాణంలో బాహ్యంగా, అంతరంగా కనిపించేటటువంటి భాగాలు ఇవి. అయితే మానవ శరీరంలోని వ్యవస్థలు అంటే ఈ భాగాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఒక సిస్టమ్ అనేది ఉంది మానవ శరీరంలో. కొన్ని జీవక్రియలు జరుగుతుంటాయి. కొన్ని జీవ వ్యవస్థలు ఈ శరీరం లోపల ఉండటం వల్ల, ఒక జీవక్రియలు ఒక క్రమ పద్ధతిలో జరగటం వల్ల మానవ శరీరం ఒక నిర్మాణాత్మకంగా ఉండి ప్రాణం ఉన్నటువంటి జీవిగా మనగలుగుతుంది. అంటే ఈ వ్యవస్థలు అంటే ఏమిటి? ఏమేమి వ్యవస్థలు ఈ మానవ శరీరంలో ఉన్నవి అన్నప్పుడు శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ఇది కాక ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇవి మన శరీరంలో ఇంకా లోతుకు పోయినప్పుడు అంతఃస్రావి వ్యవస్థ, కండర వ్యవస్థ అని ఇంకా ఉన్నాయి. కాకపోతే మనం బ్రీఫ్గా ఇక్కడ కొన్ని తెలుసుకోవాల్సినటువంటి వ్యవస్థలు మరి ఇవి మాత్రమే. అయితే దీంట్లో ఒక్కొక్కటి దాని గురించి మనం పరిశీలిద్దాం. శ్వాస వ్యవస్థ. శ్వాస వ్యవస్థ అనగానే శ్వాస అంటే శ్వాసించడం, శ్వాస వ్యవస్థ ఊపిరితిత్తులు. మరి ఈ వ్యవస్థ ఎలా పనిచేద్దో కొంత మనం తెలుసుకుందాం. మనం గాలి, వాతావరణంలో ఉన్నటువంటి గాలిని ముక్కు ద్వారా పీల్చి మరి తిరిగి మనం వదలటం జరుగుతుంది. శ్వాస అవయవముల ద్వారా మన శరీరం నుండి ఆక్సిజన్ గాలిలో కలుస్తుంది. అంటే మన శరీరం నుండి మన శరీరంలో ఉన్నటువంటి అంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం మన శ్వాసావయవాల ద్వారా తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని గాలిలో కలుపుతుంది. ఆటోమేటిక్గా గాలిలో కలిసి ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం శ్వాసించటం అంటే ముక్కు ద్వారా గాలి పీల్చుకున్న క్రమంలో ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి వెళ్తుంది. మరి ఇక్కడ ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి శ్వాసనాళంలోకి వెళ్ళి శ్వాసనాళం రెండుగా చీలి ఊపిరితిత్తులోకి తెరుచుకుంటుంది. అంటే మనం ముక్కు నుంచి పొడవాటి గొట్టంలాగా వెళ్ళిన తర్వాత అక్కడ రెండుగా చీలి మరి అవి రెండు ఊపిరితిత్తుల్లోకి తెరుచుకోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ గాలిలో కలిసి ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం ముక్కు ద్వారా పీల్చుకుంటున్న విషయం మనకు అర్థమైంది. అలాగే ముక్కు రంధ్రాల్లోని తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి. మనం ఎంతో ఈ వాతావరణంలో కేవలం మనం ఆక్సిజన్ మాత్రమే పీల్చుకుంటాం అనుకుంటున్నాం. కాకపోతే ఆక్సిజన్ వల్లనే మనం ప్రాణవాయువు, అది ఆక్సిజన్ మనం సంరక్షిస్తుంది. అయితే దాంతోపాటు వేరే వాయువులు కూడా దుమ్ము, ధూళి ఇలాంటి అన్నీ కూడా మన శరీరం ముక్కు ద్వారా లోపల ప్రవేశించే అవకాశం, చెడు వాసనలు కూడా, చెడు గాలులు ఇవన్నీ కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏమైతే అంటే మన ముక్కులో ఉన్నటువంటి ముక్కు రంధ్రాల్లో ఉన్నటువంటి వెంట్రుకలు అవి దుమ్ము ధూళిని లోపలికి పోనీయకుండా అక్కడే ఆపేస్తుంది. ఆపటం వల్ల అవి గడ్డగట్టి మరి అవి పొక్కుల రూపంలో బయటికి కూడా వచ్చే అవకాశం మనం పీల్చిన గాలి రెండు సంచుల లాంటి నిర్మాణాలైన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అంటే మనం ముక్కు ద్వారా ఒకసారి శ్వాసించుకోగానే దాన్ని మనం పీల్చుకునే దాన్ని ఉచ్ఛ్వాసం అని, వదిలేదాన్ని నిశ్వాసం అని కూడా అంటాం ఇక్కడ. అయితే ఇక్కడ ఊపిరితిత్తులో అనేక గాలి గదులుండి ఇవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తులో ఉన్నటువంటి చిన్న చిన్న గదులు, గాలి గదులు ఉంటాయి. ఇవి గాలి గదులు, ఇవి వాయువుల వినిమయం నాకు తోడ్పడుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ వాయువుని
లోపలికి ప్రవేశించటం, కార్బన్ డయాక్సైడ్ వివిధ భాగాల్లో తయారైనటువంటి కార్బన్ డయాక్సైడు, శరీర వివిధ భాగాల్లో తయారైన కార్బన్ డయాక్సైడ్ని తిరిగి ఊపిరితిత్తులకు వచ్చినప్పుడు ఈ ఊపిరితిత్తుల ద్వారా మళ్ళీ బయటకు పంపించడం జరుగుతుంది. వీటికి ఇక్కడ సూక్ష్మ అంటే గాలి గదులు ఇక్కడ రక్త ఉండి మనకి సహాయపడతాయి. అలాగే గాలి గదుల కుడ్యంపై అనేక సూక్ష్మ నాళికలు ఉంటాయి. ఈ నాళికలు మనం పీల్చుకున్నటువంటి అంటే సూక్ష్మ రక్త నాళికలు మనం పీల్చుకున్నటువంటి గాలిలోని ఆక్సిజన్ని గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకి పంపిస్తాయి. అంటే డైరెక్ట్గా మనం పీల్చుకోగానే ఆ గాలి మరి శ్వాసావయం ద్వారా రెండుగా చీలి మళ్ళీ ఊపిరితిత్తులోకి ప్రవేశించిన గాలి డైరెక్ట్గా మళ్ళీ అన్ని శరీర భాగాల్లోకి వెళ్ళటం అనేది జరగదు. ఇక్కడ గ్రహించినటువంటి ఆక్సిజన్ గ్రహించినటువంటి సూక్ష్మ రక్త నాళికలు ఉండి అవి ఆక్సిజన్ని శరీరంలోని వివిధ భాగాలకి రక్తం ద్వారా ప్రవేశిస్తుంది. అంటే రక్తమే ఈ మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని తీసుకున్నా అలాగే ఆక్సిజన్ని తీసుకున్నా ఇవి రక్తమే శరీరానికి అన్ని అవయవాలకి అందజేస్తుంది. అలాగే శ్వాస వ్యవస్థలో కార్బన్ డయాక్సైడు నీటి ఆవిరిని బయటకు పంపి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు మరి కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడు కూడా మరి మన నీటి ఆవిరిని కార్బన్ డయాక్సైడ్ని శరీరంలో తయారయ్యే దాన్ని కూడా ఈ ఊపిరితిత్తులు బయటకు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని పల్మనాలజిస్ట్ అంటారు. అంటే ఏ వ్యాధులకు ఊపిరితిత్తు వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్ని మనం పల్మనాలజిస్ట్ అని అంటాం మనం. అంటే ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ రక్తం అనగానే మనకి బాగా తెలుస్తుంది. మనకి చిన్న గాయమైనా చిన్న సూది గుచ్చుకున్నా చిన్న దెబ్బ తగిలినా పెద్ద దెబ్బ తగిలినా మనకి రక్తం గారటం మనం గమనిస్తుంటాం. ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలో ఎలా జరుగుతుంది, దాని యొక్క ప్రవాహం ఎలా ఉంటుంది అని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ రక్త ప్రసరణ వ్యవస్థకి మొత్తం ముఖ్యమైనటువంటి భాగం ఈ వ్యవస్థలో గుండె. ఈ గుండె మొత్తం శరీరానికి రక్తం సరఫరా చేసేటటువంటి ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. అంటే ఈ గుండె నుంచి రక్తనాళాలైన ధమనులు మంచి రక్తాన్ని మరి తీసుకొని మంచి రక్తంలో ఆక్సిజన్ కూడా తీసుకొని శరీరంలోని ప్రతి భాగానికి అందజేస్తుంది. అలాగే మరి సిరలు, దీంట్లో సిరలన్నీ కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో తయారైనటువంటి అంటే చెడు రక్తాన్ని మళ్ళీ తీసుకొని దీన్ని మళ్ళీ గుండె ద్వారా మళ్ళీ శుభ్రపరచుకొని మళ్ళీ తిరిగి దానిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని అవి ఊపిరితిత్తుల ద్వారా బయటికి పంపించి ఆ చెడు రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపించడం జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి పనులు ఈ ధమనులు సిరలు చేస్తున్నాయన్నమాట. అలాగే దీనివలన శక్తి పొందటే కాకుండా శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమపరుస్తుంది. అంటే ఇక్కడ రక్తం ఏం చేస్తుందంటే మరి దాని ద్వారా పోయినటువంటి ఆహార పదార్థాలు మన జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆహారం కూడా జీర్ణమై రక్తం ద్వారానే అన్ని అవయవాలకు కూడా చేరవేస్తుంది. మరి అదే రక్తం అంటే ఇక్కడ గుండె నుంచి వెళ్ళేటటువంటి రక్తంలో మరి మనకి ఈ రక్తం శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమపరుస్తుంది. అలాగే శరీర వివిధ భాగాల నుండి చెడు రక్తాన్ని కార్బన్ డయాక్సైడ్ని సిరలు వస్తాయని చెప్పి కూడా మీకు విషయం చెప్పడం జరిగింది. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగాలు అంటే రక్తంలో ద్రవంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. అంటే ప్లాస్మా అనే భాగం. తర్వాత 3 రకాల రక్త కణాలు ఉంటాయి. 1 ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు, 3 రక్త ఫలకికలు. అంటే ఈ 3 భాగాలు రక్తంలోని భాగాలు. అలాగే దీంట్లో తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. మనకి రోగాలని కలిగించేటటువంటి సూక్ష్మజీవుల్ని చంపివేసే పని చేస్తాయి. అలాగే రక్త ఫలకికలు రక్తం గడ్డగట్టుటల్లో సహాయపడతాయి. ఎర్ర రక్త కణాలు శరీరంలో అన్ని కణాలకు ఆక్సిజన్ని అందజేస్తాయి. ఇవి రక్తంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాల్లో మరి ప్లాస్మా అన్నాం, అదేవిధంగా ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు, అదేవిధంగా రక్త ఫలకికలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవేం పని చేస్తున్నాయో కూడా చెప్పడం జరిగింది. అలాగే గుండెకు సంబంధించిన రోగాల్ని చికిత్స చేసే డాక్టర్ కూడా ఒక పేరు. మనం ఇంతకుముందు శ్వాస వ్యవస్థ అంటే ఊపిరితిత్తులకి చికిత్స చేసే డాక్టర్ని పల్మనాలజిస్టు, ఇక్కడ గుండెకు సంబంధించిన రోగాల్ని చికిత్స చేసే డాక్టర్ని కార్డియాలజిస్ట్ లేకపోతే హృద్రోగ నిపుణుడు. అంటే ఇక్కడ
ఈ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి మనకున్నటువంటి ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్టయితే చూంచుకోవటం జరుగుతుంది. అస్థిపంజర వ్యవస్థ. మన శరీరం ఒక ఎముకల గూడు. అనేకమైనటువంటి ఎముకలు తోటి జాయింట్లు చేయబడినటువంటిది. ఈ జాయింట్లను నిప్పితే ఒక కుప్పలాగా ఒక చిన్న సంచిలోకి వెళ్ళిపోతాయని పేర్చినట్టయితే. అంటే ఇలాంటి ఒక నిర్మాణం, అంటే ఒక జాయింట్లతోటి మరి నిర్మించబడి ఉన్నటువంటి వ్యవస్థ తల నుంచి కాళ్ళ వరకు చేతుల వరకు అన్ని పరిశీలించితే మొత్తం కూడా ఎముకలతోటి ఉన్నటువంటి గూడు. దీనికి చుట్టూ మనం తిన్నటువంటి ఆహారం మాంసం ముద్దలాగా కండర వ్యవస్థ ఉంటుందన్నమాట. ఇక్కడ అస్థిపంజర వ్యవస్థలో అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఒక ఎముక ఇంకొక ఎముక సంబంధం ఉండదు. అంటే ఈ ఎముకల గూడులో మనం పరిశీలించినట్టు ఎముకలు చాలా రకాలు. మొత్తం అన్ని ఎముకల్ని మనం మొత్తం లెక్క పెడితే 206 ఎముకలు ఉన్నాయి మన శరీరం. 206 ఎముకలు మన శరీరంలో ఉన్నాయి. అయితే శరీర వివిధ భాగాల్లో ఎముకలు ఎలా ఉన్నాయని పరిశీలించినప్పుడు చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, ఇంకా వెడల్పుగా కూడా ఉంటాయి, చదునుగా ఉంటాయి, వంపులు తిరిగి ఉంటాయి, కొచ్చగా కూడా ఉంటాయి. వివిధ ఆకారాలు, వివిధ పరిమాణంలో ఈ ఎముకలు ఉంటాయంటంలో సందేహాలు. అలాగే అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. ఒక ఆకారం, ఇప్పుడు కుక్కకి ఒక ఆకారం, కోతికి ఒక ఆకారం, అలాగే వేరువేరు జంతువులకు వేరువేరు ఆకారాలు ఉన్నాయి. మనిషికి కూడా ఒక ఆకారం. మనిషి నిటారుగా నిలబడి మరి చిన్నతనం నుంచి చూసినట్టయితే చిన్న పిల్లవాళ్ళ వయసు నుంచి ఒక ఆకారం ఉంటుంది. ఆ ఆకారం సంవత్సరం డెవలప్ అవుతుంది. అంటే ఎముకలు కూడా డెవలప్ అవుతాయి, ఎముకలు కూడా పెరుగుతూ పోతాయి. అయితే చివరికి ఒక ఆకారం అనేది వస్తుంది. అంటే ఇక్కడ అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని కూడా. ఆధారం అంటే ఏంటి అంటే ఈ ఎముకలు లేకపోతే, ఎముకలు ఇరిగినా, ఎముకలు జాయింట్లు దొలిగినా మనం నిలబడలేదు నిటారుగా. శరీరం నిటారుగా నిలబడలేదు. నిటారుగా నిలబడుతుంది శరీరం, కూర్చుంటుంది, పడుకుంటుంది. వేరువేరు యాంగిల్స్లో కూడా శరీరం వంపులు తిరుగుతుంది. మరి ఇవన్నీ తిరగటానికి కారణం ఒక కర్ర లాంటి భాగమేమి కాదు మన శరీరం. మన ఎముకల గూడు, మన అస్థిపంజరం ఒక కర్రలాగా ఉండేటటువంటి భాగం కాదు. ఎటైనా వంగుతుంది. చెయ్యిని వెనక ఉంచుతున్నాం, మణికట్టుకడ దగ్గర ఉంచుతున్నాం, మోచేయి దగ్గర ఉంచుతున్నాం, భుజం దగ్గర ఉంచుతున్నాం. ఇలా ఎక్కడైనా వంగే అవకాశం ఉన్నది వివిధ భాగాలు. అదే కూర్చున్నప్పుడు నడుము దగ్గర, మరి ఇలా పడుకున్నప్పుడు, అలా రకరకాలుగా ఈ శరీరం నిర్మాణం అంటే ఆకారాన్ని కూడా మార్చుకునేటటువంటి ఆధార వ్యవస్థ ఇది. అలాగే తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు. మన తల కూడా పరిశీలించి చూస్తే పైన మొత్తం ఒక చిన్న చిన్న ఎముకల తోటి ఉంది, ఒక చట్రం లాగా ఉంటుంది. దీన్ని పుర్రె అంటారు. ఈ పుర్రె లోపల మెదడును కాపాడుతుంది. ఈ పుర్రె ఏం చేస్తుంది, లోపల మెదడు కాపాడుతుంది. ఆ మెదడుని జాగ్రత్త కింద పడ్డప్పుడు కూడా మనకి వెంటనే దెబ్బ తగలదు. మెదడు వైపు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే మనకి మెదడు దెబ్బ తగిలి అన్ఎక్స్పెక్టెడ్గా మరి అన్కాన్షియస్లో పోయి చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. పుర్రె నుండి నడుము వరకు శరీర పృష్ఠభాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక ఉంటుంది. మనకి పుర్రె నుంచి కింది వరకు చూసినట్టయితే నిటారుగా పొడుగ్గా ఒక వెన్నుపూసలు ఉంటాయి. దానికి అటువైపున ఇటువైపున రెండు వైపుల పృష్ఠభాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక కూడా ఉంటుంది. అంటే ఇక్కడ వెన్నెముకలు అంటారు. ఇది శరీరాన్ని నిటారుగా ఉంచి ఒక ఆకారంలో ఉంచుతుంది. దీని మధ్యలో సన్నగా పోయేటటువంటిది వెన్నుపాము. ఇది నాడీ వ్యవస్థ సంబంధించింది. వెన్నుపాము కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే దీనిలో వెన్నుపాము ఉండి ఎముకలకు సంబంధించి మరి వైద్యం చేసే డాక్టర్ కూడా ఉంటారు. ఇవన్నీ ఆర్థోపెడిషియన్ అంటారు. అంటే కేవలం మనకి దెబ్బలు తగిలినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, మరి బెనికినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగిన క్రమంలో మనం ఏ డాక్టర్ చూసుకుంటామంటే ఆ డాక్టర్ పేరు ఆర్థోపెడిషియన్ అంటారు. అలాగే జీర్ణ వ్యవస్థ. ఇది జీర్ణ వ్యవస్థ అంటే మనం రోజు తినే ఆహారం మీద ఈ వ్యవస్థ పనిచేస్తుంది. మనం రోజు మంచినీళ్ళు తాగుతాం, ఆహారం తీసుకుంటాం. ఎలా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థలో అసలు ముఖ్యమైన భాగాలు ఏంటి? జీర్ణ వ్యవస్థ మరి చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు ఇది ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తేనే ఇది మనకి జీవక్రియలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఆహారం తీసుకోవటం వల్లనే మిగిలిన జీవక్రియలు కూడా యాక్టివేట్ చేస్తుందన్నమాట.
అలాగే ఆక్సిజన్ తీసుకోవటం వల్లనే మిగిలిన క్రియలు యాక్టివేట్ అవుతుంది. జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు నోరు, ఆహార వాహిక, 3 కాలేయం, పిత్తాశయం, జీర్ణాశయం, క్లోమం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయు. ఇది కొన్ని ప్రధానమైనటువంటి భాగాలు. జీర్ణ వ్యవస్థలో ఈ భాగాలన్నీ వాటి యొక్క విధులు నిర్వహిస్తూ జీర్ణ వ్యవస్థని సక్రమంగా జరిగేటట్టు చూసేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. అలాగే ఇప్పుడు అసలు మనం తీసుకున్నటువంటి ఆహారం ఎలా తీసుకుంటున్నాం మనందరికీ తెలుసు. మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నాం. అందరం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకున్నప్పుడు వివిధ రకాల దంతాలు మన ఫస్ట్ ముద్ద చేతితోటి తీసుకొని నోట్లో పెట్టుకోగానే నోట్లోకి వెళ్ళినటువంటి ఆహారం మరి ఏం మార్పులు జరుగుతుంది. మనం తింటూ పోతుంటాం, జరుగుతుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఆకలైనప్పుడు మళ్ళీ తింటూ పోతుంటాం. కానీ లోపల ఏం జరుగుతుంది, నోటిలో ఏం జరుగుతుంది, జీర్ణాశయంలో ఏం జరుగుతుంది, చిన్న ప్రేగులు ఏం జరుగుతుంది, పెద్ద ప్రేగులు ఏం జరుగుతుంది, కాలేయం, క్లోమం, ఇవన్నీ వాటి యొక్క పని ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు, మనం ఒక్కొక్క దాని గురించి పరిశీలించినప్పుడు నోటిలో దంతాలు ఉంటాయి. దంతాలు అన్నం మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల తీసుకోగానే దంతాలతోటి బాగా నములుతాం. నమిలే క్రమంలో దంతాల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అంటే మనం ఒక్కొక్క ఆహార పదార్థాన్ని ఒక్కో రకమైన దంతంతో కొరకటం జరుగుతుంది. మరి ఆ విధంగా మనం ఒక జామకాయ తినాల్సి వచ్చినప్పుడు ఒక సైడ్ పన్నుతోటి, కూర పన్నుతో మాత్రం తింటాం. ఓ బిస్కెట్ తినాలనుకున్నప్పుడు అది ముందు పండ్లతోటి, కొరుకుడు పండ్లతో తింటాం. అట్లా ఒక్కొక్క దాన్ని నమలాలనుకున్నప్పుడు దవడ పండ్లతో నవ్వుతాను. ఇలా రకరకాల పండ్లు మన శరీరంలో దంతాలు అంటే నోటిలో అమరి ఉండటం వల్ల మనం ఆహారం మెత్తగా నమిలేటట్టు జరుగుతుంది. అంటే కొన్ని మార్పులు, అంటే నోటిలో ఇంకా లాలాజలం ఉండి ఇట నమిలే క్రమంలో బాగా నలిగి మరి చిన్న చిన్న ముక్కలుగా అయిన క్రమంలో ఆ ముక్కలకి లాలాజలం, మన నోటిలో ఉన్నటువంటి లాలాజలం స్రవించి వాటితో కలిసిపోతుంది. అలాగే నోటి ద్వారా తీసుకున్న ఆహారం వివిధ శరీర భాగాలకు మరి డైరెక్ట్గా చేరం. అంటే చాలా మార్పులు డైరెక్ట్ తిన్నది తిన్నట్టుగానే శరీర భాగాలకు పోవటం అనేది జరగదు. అంటే ఇక్కడ అనేకమైనటువంటి రసాయన మార్పులు జరుగుతున్నాయి. ఘన ద్రవ రూపాల్లో ఉండే పదార్థాలు చివరికి రక్తంలో కలిసేలా చాలా సరళమైన ద్రవాలుగా మారుతాయి. చాలా పదార్థాలన్నీ మనం తీసుకున్నటువంటివి ద్రవ రూపంలో మారుతాయి. మన వాళ్ళు మనకి ఏదన్నా అయినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు మనకి గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. గ్లూకోజ్ అంతా మరి ద్రవ రూపంలో ఉంటుందో మనం చూస్తున్నాం. అంటే మనం తినే ఆహారం కూడా చివరికి అది చాలా ద్రవ రూపంలో ఉండి గ్లూకోజ్ మాదిరిగా తయారై అది ఆహారం మన రక్తంలో కలిసిద్ది. రక్తం ద్వారా ప్రయాణించి వివిధ భాగాలకు అందజేస్తుంది. అంటే ఇక్కడ ఈ పదార్థాలు అన్ని శరీరం ఉపయోగించుకోగా కొన్ని మరి రక్తంలో కలిసిపోయాక ఇక మిగిలినటువంటి పదార్థాలు మలం, మూత్రం ద్వారా శరీరం పురీషనాళం పాయు ద్వారా బయటకు వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ విధంగా జీర్ణక్రియ అనేది జరుగుతుంది. అయితే ఈ విషయంలో డాక్టర్ బీమాంట్ ఒక ప్రయోగం చేశాడు. అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1822లో మార్టిన్ అనే ఆయన సైనికుడు 18 సంవత్సరాల వయసులోనే ఒక యుద్ధంలో గాయపడి కడుపులో బుల్లెట్ వెళ్ళింది, పెద్ద రంధ్రం అయింది. ఈ రంధ్రంలో ఏర్పడటం వల్ల ఒక రంధ్రం ఏర్పడింది. దీన్ని డాక్టర్ బీమాంట్ ఏం చేశాడంటే వైద్యం చేయాల్సి వచ్చింది. కడుపులో కొంత ద్రవాన్ని తీసుకొని కొన్ని ప్రయోగాలు చేశాడు. ఏం ప్రయోగాలు చేశాడంటేనా, కడుపులో తిన్నటువంటి ఆహారం కడుపులో ఎలా జీర్ణం అవుతుంది, అదే ఆహారం కడుపులోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక గ్లాసులో తీసుకొని మరి ప్రయోగం చేస్తే అది ఎలా జీర్ణమైద్ది అని ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగం చేసినప్పుడు కొన్ని విషయాలు ఆయన తెలుసుకున్నాడు. కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. కడుపులో కన్నా గ్లాసులో ఆహారం మరి చాలా నెమ్మదిగా జీర్ణం ఉంది. కడుపులో ఉన్నటువంటిది తొందరగా జీర్ణమైంది. వివిధ ఆమ్లాల ఆ కలయిక వల్ల, వివిధ చర్యల వల్ల ఇది తొందరగా జీర్ణమైందని చెప్పి ఈ విషయం మనకి తెలిసిందన్నమాట. అక్కడ కడుపులో చిలకబడుతుంది ఆహారం, కాబట్టి అక్కడ మనకి తొందరగా జీర్ణం కావటానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీటిలోకి తీసుకున్న ఆహారం నమలబడి, మామూలుగా మనం నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం బాగా నమలబడి నోట్లోని లాలాజలంతో కలిసి ఇందుకు 5 నుండి 30 సెకండ్ల వరకు సమయం పట్టవచ్చు.
కొద్ది బాగానే ఎక్కువసేపే నలుతుంది. అంటే మనం ముద్ద నోట్లో పెట్టుకుంటున్నాం అన్నం తినేటప్పుడు. ఇది కొంత టైంలో అది నమిలాక ఒక హాఫ్ మినిట్ నమిలాక మళ్ళీ హాఫ్ మినిట్ తర్వాత మనం ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఆహార నాళం ద్వారా కడుపులోకి అంటే జీర్ణాశయంలోకి తీసుకెళ్తుంది. కడుపులో ఉన్నటువంటి ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలిసి చర్య జరిగి ముక్కలుగా తయారవుతుంది. ఇందుకు 3-4 గంటలు సమయం పట్టవచ్చు. అది ఆ తర్వాత చిన్న పేగు ఆహారం అంటే ఇప్పుడు ఈడ బాగా జీర్ణమై మెత్తగా ద్రవాలుగా మారినటువంటి ఆహారం ఇక్కడ చిన్న పేగులో ఉన్నటువంటి రక్తనాళాలు అవి శోషించుకుంటాయి. అవి రక్తంలో కలిసి రసంగా మారి ఒక గ్లూకోజ్గా మారి అది రక్తం శోషించుకోవడం అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ శోషణ క్రియ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడే మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం కావటం జరుగుతుంది. ఇదే మనం జీర్ణం కావటం అంటారు. తర్వాత దాంట్లో మనం ఎంతో ఆహారం తీసుకుంటే ఏ కొద్దిగో మనం రక్తంలో కలిసే అవకాశం. మరి మిగిలినటువంటిది మీకు తెలుసు, అది వ్యర్థ పదార్థాలుగా మారి అవి శరీర భాగం నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. అదే జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగు ద్వారా వ్యర్థ పదార్థాలు మూత్ర రూపంలో శరీరం బయటికి, ఘన రూపంలో ఉన్నాయి మల రూపంలో బయటికి వెళ్ళటం జరుగుతుంది. అవస్కర రంధ్రం ద్వారా ఆహారం ఎప్పుడు కడుపు నిండా తినకూడదు. 25% ఖాళీగా ఉంచాలి కడుపుని. అప్పుడే ఈజీగా మనకి ఆహారం జీర్ణం అవుతుంది. లేకపోతే ఆహారం తొందరగా జీర్ణం కావడానికి కష్టమయ్యే అవకాశం ఉందన్నమాట. విసర్జక వ్యవస్థ మన శరీరంలో వివిధ వ్యవస్థల్లో విసర్జక వ్యవస్థ ఒకటి. విసర్జక వ్యవస్థ అంటే మన శరీరంలో ఉన్నటువంటి చెడు పదార్థాలని, మనకి పనికిరాని పదార్థాలని, మనకి అవసరం లేని పదార్థాలని శరీరం తనంతట తానే ఒక అవయవాల ద్వారా బయటకు పంపడం జరుగుతుంది. అంటే బయట పంపే జీవక్రియ అనేది ఒకటి జరుగుతుంది. మన శరీరంలో అనేక జీవక్రియలు నిరంతరం జరుగుతుంటాయి. ఈ క్రియల ద్వారా మలినాలు బయటకు వెళ్తుంటాయి. అంటే శరీరంలో తయారైనటువంటి మలినాలు వివిధ రకాలుగా శరీరం నుండి బయటకు వస్తున్నాయి. సపోజ్ మనకి ఊపిరితిత్తులు అలా పంపించేటటువంటి భాగాలు, ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అవేంటంటే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం. ఈ 3 విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. అంటే చెడు పదార్థాలని, వ్యర్థ పదార్థాలని అవి శరీరం నుంచి బయటకు పంపించే పని జరుగుతుంది. అంటే ఫస్ట్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం. ఫస్ట్ ఊపిరితిత్తుల గురించి చూద్దాం. శరీరంలో వివిధ శరీర భాగాల నుంచి వచ్చినటువంటి కార్బన్ డయాక్సైడ్ని ఊపిరితిత్తుల ద్వారా విసర్జించబడుతుంది. ఇది ఊపిరితిత్తులు చేసేటటువంటి పని. అంటే కేవలం కార్బన్ డయాక్సైడ్ వాయువుని, నీటి తేమని, నీటి ఆవిరిని ఈ బయట పంపుతుంది. కాబట్టి ఇది విసర్జక అవయవం. అంటే ఈ ఊపిరితిత్తులు 2 రకాలుగా మనం శ్వాస అవయవాల కింద వస్తుంది, విసర్జక అవయవాల కింద కూడా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే మూత్రపిండాలు ఎక్కడుంటాయి? మన శరీర నడుము భాగంలో వెనుక వైపున, వెన్నెముకకు ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయి. అంటే ఇక్కడ రక్తాన్ని వడపోసి మలినాలను వేరు చేస్తాయి. ఈ మూత్రపిండాలు అవి రక్తం మూత్రపిండాల్లో గుంట ప్రవహిస్తున్నప్పుడు అవి రక్తాన్ని వేరు చేసి, దానిలో ఉన్నటువంటి మలినాలను వేరు చేసి పరిశుభ్రమైనటువంటి రక్తంగా ఇక్కడ తయారయ్యే అవకాశం ఉంది. ఈ మలినాలను మాత్రం మూత్రం రూపంలో బయటకు పంపడం జరుగుతుంది. ఇక్కడ మూత్రపిండాలు చేసే పని ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్తంలో ఉన్న మలినాలను వేరు చేసి మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపించటం జరుగుతుంది. అలాగే ఇది రక్తంలోని మలినాలను ఇంకా చెమట రూపంలో కూడా పంపుతుంది. చెమట రూపంలో కూడా బయటికి పంపుతుంది. ఎలా అంటే ఈడ మన చర్మం కూడా ఈడ విసర్జక అవయవమే. మనం బాగా ఆటలాడినప్పుడు, బాగా పనిచేసినప్పుడు మన శరీరం నుంచి చెమట బాగా వస్తుంది. బాగా చెమట వచ్చినప్పుడు ఆ చెమట ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం లోపల నుంచే. శరీరం లోపల వివిధ క్రియల వల్ల ఆ చెమట రూపంలో మన ఉప్పుగా ఉంటుంది. అది ఉప్పగా అంటే సాల్ట్స్. అంటే ఆ చర్మంలో వచ్చేటటువంటి కొన్ని పదార్థాలు, మలిన పదార్థాలు అవి చర్మం ద్వారా, రంధ్రాల ద్వారా ఈ చెమట రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి చర్మం కూడా ఒక విసర్జక అవయవమే అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ మూత్రపిండాలకు చికిత్స చేసే ఒక డాక్టర్ని మనం ఏమంటాం? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం?
మన మూత్రపిండాలు ఏమన్నా మూత్రపిండాలు మార్చటం అని, మూత్రపిండాలు శుభ్రం చేయటం అని, ఇట్లా మనకి కిడ్నీలు మార్చేటటువంటిది, ఇవన్నీ విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఈ డాక్టర్ని ఏమంటారంటే మనం యూరాలజిస్ట్. ఈ డాక్టర్ని మనం యూరాలజిస్ట్ అని అంటాం అన్నమాట. అదేవిధంగా నాడీ వ్యవస్థ. ఈ తర్వాత నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు. నాడీ వ్యవస్థ మొత్తం మనమంతా ఏ పని చేస్తున్నా, ఏ ధ్వని వింటున్నా, ఏ శబ్దాలు వింటున్నా, ఏ పని చేస్తున్నా మనకి మన నాడులే పనిచేస్తున్నాయి. ఈ స్పర్శ కానీ అన్నీ కూడా. నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు మెదడు, వెన్నుపాము, నాడులు, నాడీ కణాలు. శరీరంలో ప్రతి భాగంలో నాడులు ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపుతాయి. మెదడు ద్వారా వచ్చిన సమాచారాన్ని మళ్ళీ తిరిగి శరీర భాగాలకు కూడా అందుతుంది. అంటే ఈ విధంగా మనం మెదడు అనేది, నాడీ వ్యవస్థ అనేది ఏంటంటే అన్ని సమాచారాలను సేకరించి సమాచారాలను తిరిగి అవయవాలకు అందించడం జరుగుతుంది. ఇది అంతా కూడా కేంద్రకమైనటువంటి స్థానం. ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా కేంద్రమైనటువంటి ప్రధానమైనటువంటిది ఇది గుండె అయినప్పుడు, ఇక్కడ నాడీ వ్యవస్థలో ప్రధానమైనటువంటిది మెదడు. మెదడు ఆధారంగా ఈ మిగిలినటువంటి భాగాలు తమ విధులు తాము చేస్తూ పనిచేస్తుంది. ఇక్కడ సంకల్పిత ప్రతీకార చర్యలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు కూడా జరుగుతుంటుంది ఈ వ్యవస్థలో. మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను నాడుల ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపుతుంది. దీని యొక్క విధి. అలాగే ఉదాహరణకి కుక్క మొరుగుతూ మన వైపు వస్తున్నప్పుడు వెంటనే మెదడు శరీర భాగాలని సమన్వయపరుస్తూ నాడుల ద్వారా ఏం చేయాలో ఆదేశిస్తుంది. ఎదురు తిరిగి దాన్ని కొట్టటమా లేకపోతే పారిపోవటమా అనే విషయాలను మెదడే నిర్ణయిస్తే, ఇప్పుడు పోయే వాళ్ళంతా మెదడు ఆజ్ఞ ప్రకారం పరిగెత్తడం, ఎదురు తిరగటం కూడా మెదడు ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. అంటే మెదడు మనకిచ్చే సూచనలను బట్టి జరుగుతుంది. అది ధైర్యాన్ని బట్టి కూడా వస్తుందన్నమాట. అలాగే సరైన పోషకాలు, అన్ని రకాల ఆహార పదార్థాలను సరైన పరిమాణంలో తీసుకుంటే మెదడు సరిగా పనిచేస్తుంది. కొంతమందికి మెదడు పనిచేయట్లేదా అంటారు, మెదడు లేదా అంటారు. అంటే మనం అందరి మాదిరిగా పనిచేయకపోతే, అందరి మాదిరిగా మనం విషయాల్ని స్పందించకపోతే, అందరి మాదిరిగా చేస్తూ మనం ఒక మాదిరిగా పనిచేస్తుంటే నీకు మెదడు పనిచేయట్లేదా అంటారు. అంటే ఇక్కడ మెదడు అంటే మనం కాన్సన్ట్రేషన్ చేయకపోవటం, లేకపోతే మెదడుని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనం ఏదో వేరే ఆలోచిస్తున్నట్టు. అంటే మనం చెప్తున్న విషయాన్ని కలిగి కాన్సన్ట్రేట్ చేయకుండా, అంటే మెదడు మన వైపున పనిచేయటం లేదు, వేరే ఎక్కడో ఆలోచిస్తుంది. కాబట్టి అప్పుడు మెదడు లేదు అనే పదం మనం వాడటం జరుగుతుంది. అయితే మెదడు నాడులకు సంబంధించినటువంటి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని కూడా ఉన్నారు. ఆయన్ని న్యూరాలజిస్ట్ అంటారు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అంటే మనకి ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆరోగ్యంలో మెదడు, నాడుల్లో, నర్వస్ సిస్టమ్ ఎక్కడ వచ్చినా కూడా ఈ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ వ్యవస్థలన్నీ మరి దీంట్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏంటి అంటే, దీనిలో ప్రధానమైన అంటే భావితరాలకు రాబోయేటటువంటి సమాజాన్ని, రాబోయే జాతిని, మానవ జాతిని మళ్ళీ పునరుద్ధరింపజేయాలన్నా, మరి ఎన్నో యుగాల నుంచి కూడా జాతి నడుస్తుంది. వేల సంవత్సరాల నుంచి వాళ్ళందరూ ఎవరు లేరు. మళ్ళీ తమ వారసుల్ని, తమ తరాన్ని మళ్ళీ తర్వాత వాళ్ళకి అందియటమే ప్రత్యుత్పత్తి. దాన్నే మనం సంతానోత్పత్తి అని అంటున్నాం. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే, పురుషుల్లో ముఖ్యమైన ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు, పురుషుల్లో ముష్కాలు, స్త్రీలలో స్త్రీబీజ కోశాలు ఉంటాయి. ఈ ముష్కాల నుంచి శుక్రకణాలు విడుదలవుతాయి, స్త్రీబీజ కోశాల నుంచి అండాలు విడుదలై స్త్రీ శరీరంలోకి పురుష కణాలు ప్రవేశించినప్పుడు సంయుక్త బీజం ఏర్పడి, ఆ సంయుక్త బీజం పిండముగా మారి ఇది 9 నెలల్లో వివిధ అవయాలు డెవలప్ చేసుకొని శిశువుగా జన్మించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో జరుగుతుంది. అలాగే మానవంలో కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ వ్యవస్థ ద్వారానే తర్వాత తరాలను అందించడం జరుగుతుంది. అంటే తర్వాత ఇది ఒక చక్రం లాగా, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వారిలో కూడా అలాగే జరిగి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది మరి మనుషుల్లో జరిగేటటువంటి విధానం. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి అంటే, మనం కొన్ని జ్ఞానమైనటువంటి విషయాల్ని కొన్ని అవయవాల ద్వారానే పొందుతాం. ఆ అవయవాల ద్వారానే సమాచారం మెదడుకు చేరవేస్తుంది. ఆ అవయవాలు సరిగా పనిచేయనప్పుడు అది
ఆ జ్ఞానేంద్రియం పనిచేయట్లేదు, జ్ఞానేంద్రియం అనటానికి వీల్లేదు. ఎందుకు? జ్ఞానేంద్రియాలు మన శరీరంలో మొత్తం 5. 1 కళ్ళు, 2 ముక్కు, 3 చెవులు, 4 నాలుక, 5 చర్మం. ఈ 5ని మన శరీరంలో ఎక్కడ ఒక జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటుంది అని మనం పరిశీలించినప్పుడు ముందు కళ్ళు గురించి చూద్దాం. కళ్ళు మరి దీంట్లో ఇవి ఒక్కొక్క విషయానికి వచ్చినప్పుడు జ్ఞానభూతులను కలగజేస్తాయి. జ్ఞానభూతులను కలగజేస్తూ కనులు ఏం చేస్తున్నాయి, చెవులు ఏం చేస్తున్నాయి, ముక్కు ఏం చేస్తుంది, నాలుక, చర్మం. అంటే కనులకు పువ్వుల రంగులు తెలుస్తాయి, చెవులకు కోయిల రాగం తెలుస్తుంది, ముక్కుకు మల్లెల వాసన తెలుస్తుంది, నాలుకకు మామిడి రుచులు తెలుస్తాయి. అదే చర్మానికి చల్లని వెచ్చని సంగతులు తెలుస్తాయి. అంటే మనం చూసారా, కనులు పువ్వుల రంగులను చూడాలంటే కళ్ళు లేకపోతే చూడలే. అంటే జ్ఞానం అంటే కళ్ళు ఒక జ్ఞానాన్ని మెదడుకు తెలియజేస్తుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి పువ్వు మందార పువ్వు, ఉమ్మెత్త పువ్వు, దాని రంగు తెలుపు, నలుపు అన్న విషయాన్ని మెదడుకు చేరవేస్తుంది. అదేవిధంగా ఎదురుగా వస్తున్నటువంటి పులి, సింహం, ఏమి జంతువు, ఇలాంటి విషయాల్ని కళ్ళు చూడగానే ఆ విషయాన్ని మనకు తెలిసినటువంటి మిత్రుడు, స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు ఎదురుపడగానే మనం నవ్వుతూ పలకరిస్తున్నాం అంటే కళ్ళే కారణం. అంటే కళ్ళు వెంటనే గుర్తించి ఫలాని వ్యక్తి అని చెప్పి మెదడుకు చేరవేయంగానే మనం దానికి స్పందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అన్నింటికన్నా కూడా కళ్ళు చాలా ప్రధానం. కళ్ళు లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కళ్ళు చాలా ముఖ్యమైనవి. దీంట్లో ఈ జ్ఞానేంద్రియాల్లో కూడా కళ్ళే చాలా ముఖ్యమైనవి. అయితే కళ్ళల్లో చూసిన విషయాన్ని నాడుల ద్వారా మెదడుకు చేరవేస్తుంది. కంటికి పుస్తకానికి 30 సెంటీమీటర్ల దూరం నుంచి చదువుకోవాలి. టెలివిజన్ చూసేటప్పుడు కూడా కొంత దూరాన్ని ఉంచుకోవాలి, దగ్గరగా పెట్టుకొని కూడా చూడకూడదు. కళ్ళు గట్టిగా నలపరాదు, రుద్దటం చేయరాదు. కంటి వైద్యం ఏదైనా జరిగినప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం. మరి ఆయనకు కూడా ఒక పేరు ఉంది ఇక్కడ, ఆప్థమాలజిస్ట్. ఆ కంటి డాక్టర్ల దగ్గరికి మనం కంటి జబ్బులు దుంచుకునేటువంటి డాక్టరు ఆప్థమాలజిస్ట్ అని అంటాం మనం. అలాగే తర్వాత చెవులు. చెవి జ్ఞానేంద్రియం ద్వారా మనం శబ్దాలను గ్రహిస్తాం. ఎలా గ్రహిస్తాం? చెవి అనేటటువంటి జ్ఞానేంద్రియం మనకు శబ్దాలను గ్రహించి వెనక నుండి వచ్చినటువంటి శబ్దాన్ని మనం చూడకపోయినా ఆ సౌండ్ని బట్టి ఆ వచ్చిన మనిషి ఎవరో కనిపెడతాం. మనం ఒక పిలుపుతోటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలియదు, మనం కనిపెడతాం. ఒక కుక్క కానీ నక్క కానీ ఏదైనా ఒక జంతువు యొక్క అరుపును కూడా మనం చూడకుండానే, కళ్ళతో చూడకుండానే మనం ఒక జ్ఞానం అంటే చెవులనే పనిచేస్తుంటే, శ్రవణ నాడులు పనిచేస్తుంటే మనం తప్పనిసరిగా ఆ సౌండ్ దేందో చెప్పి ఎవరో వస్తున్నారని చెప్పి చెప్పగలుగుతాం. అంటే ఈ చెవులు అనేక విషయాలు క్లాస్ రూమ్లో సార్ చెప్తున్నప్పుడు అన్ని విషయాలను కూడా బాగా వినగలిగేటటువంటిదే చెవులు. ఒకవేళ చెవులు పనిచేయకుండా కళ్ళతో చూసుకుంటున్నా మనం ఆయన ఏం చెప్తుండో కూడా తెలియదు. అంటే పూర్తిగా కూడా తెలియదు, పూర్తిగా మన మెదడుకు ఆ విషయం చేరవేయబడదు. కాబట్టి చెవులు అని అంటే చెవుడు అంటారు, చెవుడు ఉంటే మనకి పనిచేయదు అన్నమాట. అలాగే వినలేని స్థాయిలో పెద్ద శబ్దాలను చేసినప్పుడు ధ్వని కాలుష్యం ఏర్పడి చెవుడు కూడా వచ్చే అవకాశం ఉంది. చెవి లోపలికి నీరు వెళ్లకుండా చూడాలి. ఒకవేళ వెళ్ళినట్టయితే నూలు బట్టతో శుభ్రం చేసుకోవాలి. అలాగే ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వైద్యాన్ని మనం ముక్కు, గొంతు ఇలాంటి అంటే చెవు, ఈఎన్టీ అంటారు. అంటే వీటిని సంబంధించినటువంటి డాక్టర్ మూడేట కలిపి ఒక్కళ్ళే ఉంటారు, ఆయన ఈఎన్టీ వైద్య నిపుణులు అంటారు. అలాగే ఇక్కడ గబ్బిణం అనేది కూడా రాత్రిపూట సంచరిస్తుంది. ఇది తన దారిలో అడ్డంకులను శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. ఏదైతే శబ్దం వస్తుందో ఆ శబ్దం వచ్చినప్పుడు దూరంగా పోతుంది. అంటే శబ్దాలు గ్రహించి శబ్దాల ద్వారానే ప్రయాణం కొనసాగుతుంది. ఇకపోతే ముక్కు గురించి కూడా మనకు తెలుసు. ముక్కుతో 2 ఉన్నాయి పనులు. ఒకటి జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, శ్వాసావయంగా కూడా పనిచేస్తుంది. వాసన చూస్తాం. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు మొదలైనవి మనం మంచి వాసన, భలే మంచి వాసన వస్తుంది అంటారు. మనం ఎక్కడి నుంచో వస్తుంటే ఒక పిండి వంటల వాసన రాగానే ఇంటి ముందర చూడపోయినా, కళ్ళతో చూడపోయినా, చెవితో ఎట్లాగూ మనం పరిశీలించలేం, ముక్కుతోడు చూసి మన ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పి, ఏదో కొత్త ఒక వస్తువు, కొత్త పిండి వంటం ఉందని చెప్పి గ్రహిస్తాం. ఎట్లా? ముక్కు వాసన ద్వారా. ఈ వాసన ద్వారా పిల్లులు, కుక్కలు ఇంకా బాగా ఎక్కడ ఇంట్లో దాచిపెట్టిన వస్తువులను కూడా గ్రహించగలిగే శక్తి ఉంటుంది. దొంగలను పట్టించగలిగే శక్తి కూడా ఈ వాసన ద్వారా చేయగలుగుతుంది. అంటే రుచి, ఇప్పుడు వాసన, వీటి రుచి కూడా వాసన వల్లనే వస్తుంది. రుచి అనేది కూడా మంచి వాసన వస్తుందన్నాకనే తినాలనిపిస్తుంది, లేకపోతే లేదు. అలాగే ముక్కులకు
మరి బాగా వాసన గ్రహించి మరి ఎట్లాంటి విషయానైనా జ్ఞానాన్ని అందించుతుంది. కాబట్టి ముక్కు ద్వారా వాసన చూసటే కాకుండా గాలి పీల్చుకోవటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా జరుగుతున్నాయి. అలాగే నాలుక రుచులు చూడటానికి మనం పైకి చాలా బాగా ఉంటుంది మనం వండుకున్నటువంటి కూరలు కానీ పిండి వంటలు కానీ అది నోట్లో పెట్టిన తర్వాత తెలుస్తుంది దాని సంగతి. అంటే అది బాగా కారం ఉందా, ఉప్పు తక్కువ ఉందా, ఏది ఎక్కువ ఉంది అనేది. అంటే రుచిని బట్టే మనం మిగిలినటువంటి రెండో ముద్ద లోపలికి వెళ్తుంది. అంటే నాలుక ఓకే అంటే ఇంక తర్వాత మనం ఇంకెంతైనా ఆహారాన్ని మనం తింటాం కాదు. అంటే ఈ రుచి చూసేటటువంటిది నాలుక. దీనికి నాలుక మీద రుచి మొగ్గలు అనేవి ఉంటాయి. ఈ రుచి మొగ్గలు ఉండటం వల్లనే రుచులు తెలుసుకోవటానికి సహాయపడతాయి. మనం వాసన ద్వారా ఆహార పదార్థాలు రుచులు చెప్పలేము. అచ్చం వాసన ద్వారా కూడా చెప్పలేము. కొన్ని వాసన బాగానే వస్తాయి, కానీ రుచి తేడా ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కారం ఎక్కువ ఉందనుకో, ఇక్కడ వాసనలో బాగా అనిపించినా కారం ఎక్కువ ఉంటే తినలేం. అంటే ఆడ రుచిని బట్టే మనం కొన్ని చెప్పగలం. మనం ఆహారం నోట్లో పెట్టుకున్నప్పుడు కేవలం నాలుక మాత్రమే వినియోగించకుండా నమలటానికి దంతాలు కూడా ఉన్నాయి. దంతాలు కూడా చూద్దాం. ఆహార పదార్థాన్ని నమిలినప్పుడు అవి ముక్కలుగా మారి లాలాజలంతో కలిసి రుచినిస్తాయి. కొరకటానికి, చేల్చటానికి, నమలటానికి, నమిలిన పదార్థాన్ని పిండిలా విసరటానికి వేర్వేరుగా 4 రకాల దంతాలు ఉన్నాయి. ఒకటి కొరుకుడు దంతాలు, కోర దంతాలు, నమలు దంతాలు, విసురు దంతాలు. ఇట్లా 4 రకాల దంతాలుండి పై దవడలో 16, కింది దవడలో 16, 32 దంతాలు మనం ఉంటాయి. అలాగే దంతాల ఆహారాన్ని నమలటానికి, మాట్లాడటానికి కూడా దంతాలు. ఒకవేళ ఒకరి నోట్లో దంతాలు లేవనుకో మాటలు స్పష్టంగా రావు, మాట్లాడలేరు. కాబట్టి చిన్నపిల్లలప్పుడు మొదట వచ్చే దంతాలను పాల దంతాలు అంటారు. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దంతాలపై గరుకు పదార్థాలను వాడితే దంతాలపై ఉన్నటువంటి ఎనామిల్ పాడవుతుంది. మనం మెత్తటి బ్రష్ను మాత్రమే వాడుకోవాలి, మెత్తటి పుల్లని మాత్రమే వాడుకోవాలి. అలాగే దంతాలకు సంబంధించిన చికిత్స చేసే డాక్టర్ని డెంటిస్ట్ అంటారు. మన చర్మానికి ఏదైనా గుచ్చుకున్నప్పుడు ఇక చర్మం కూడా ఒక జ్ఞానేంద్రియమే. జ్ఞానేంద్రియం అనటానికి మన వెనక నుంచి ఎవరైనా ఒకళ్ళు గుండు సూదితో కానీ గుచ్చినా ఏదైనా పట్టుకున్నా వెంటనే మనకి తెలుస్తుంది విషయం. మనం చూడకుండానే ఆ విషయం ఎలా కనుక్కుంటున్నాం? ఎవరో వెనక ఒక గిచ్చితే ఎలా తెలుస్తుంది? స్పర్శిస్తే ఎలా తెలుస్తుంది? ఆ స్పర్శ నాడుల ద్వారా మెదడుకు చేరవేసి నీ వెనక ఏదో పాగుతుంది, వెనక ఏదో జరుగుతుంది, ఎవరో గిచ్చారు అని విషయాన్ని ఎమ్మటే మెదడుకు చేరవేసే నాడులు ఉంటాయి. అందుకోసమే దీని జ్ఞానేంద్రియం అంటే జ్ఞానం కలుగుతుంది. వెంటనే ఒక స్పర్శ జరగగానే జ్ఞానం కలుగుతుంది. ఓ ముళ్ళు గుచ్చుకోగానే వెంటనే విషయం మెదడుకు చేరిపోతుంది. వెంటనే ఆ ముళ్ళుని తీసేయమని ఆదేశాలు చేతికి అందేయటం వల్ల మనం తీయటం జరుగుతుంది. ఇలా మెదడు నాడీ వ్యవస్థ చేస్తుందనే విషయం మీకు చెప్పాం. ఇది మెదడు ఇక్కడ చర్మం విషయాల్ని స్పర్శించినటువంటి స్పర్శ వెచ్చగా తగిలినా చలిగా అనిపించగానే దుప్పటి కప్పుకోవడం జరుగుతుంది. వెచ్చగా అనిపిస్తే తీసివేయటం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా చర్మం కొన్ని విషయాలని మనకి జ్ఞానంతో తెలియజేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక జ్ఞానేంద్రియంగా మనం పరిగణిస్తాం. శరీర భాగాలని చర్మంతో కప్పబడి ఉంటుంది. లోపలి భాగాలను రక్షిస్తుంది చర్మం. ఇంకా చర్మం మళ్ళీ విసర్జక అవయవం అని కూడా చెప్పాం. చెమటను మలిన పదార్థాల రూపంలో బయటకు పంపుతుంది. కాబట్టి ఆడ విసర్జక అవయవం, జ్ఞానేంద్రియం 2. చర్మాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే చర్మ వ్యాధులు మనకి రాకుండా ఉంటాయి. చలికాలంలో చర్మంపై వ్యాధిలీన్ లాంటి పూసుకొని మరి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా కప్పి దుస్తులు వేసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వేసుకుంటే చాలా మంచి చర్మాన్ని కాపాడుతున్నట్టు. అలాగే శరీరంలో ఉన్న మలిన పదార్థాలను చర్మం ద్వారా చెమట రూపంలో బయట పంపుతుంది. శరీరంలోని అతిపెద్ద అవయవం ఏదైనా ఉందంటే మన శరీరంలో మనకి మెదడు పెద్దది అనుకుంటాం. కాదు, మెదడు పెద్దది కాదు, గుండె పెద్దది కాదు, మిగిలినటువంటి ఏ అవయానికి ఉంది. కానీ అన్నింటికన్నా పెద్ద అవయవం మన శరీరంలో చర్మమే. ఎటువైపు చూసినా చర్మమే అవుపడుతుంది. ఎటువైపు చర్మాన్ని మనం ఎట్లా బయటికి మొత్తం ఇప్పుడు ఒక వేరే గొర్రెపోతు, మేకపోతు అలా కోసినప్పుడు వాడి చర్మాన్ని సపరేట్గా తీస్తారు. అట్లనే మన చర్మం ప్రతి ప్రదేశంలో చర్మం మన శరీరాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి చర్మం ఒకటి పెద్ద అవయవం అని చెప్పవచ్చు. మనకి చర్మ వ్యాధులన్నీ కూడా అంటువ్యాధులే. చర్మానికి వచ్చే వ్యాధి ఏ వ్యాధి కూడా వేది కాదు, అంటువ్యాధులే, ఒకరి నుంచి ఒకరికి వచ్చాయి. చర్మ వ్యాధులు చికిత్స చేసే డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అంటారు.
డెర్మటాలజిస్ట్ అంటారు. జ్ఞానేంద్రియాలన్నీ తాము గ్రహించిన విషయాలు మెదడు చేరవేస్తాయి. అలాగే జ్ఞానేంద్రియాలని పంచేంద్రియాలని కూడా అంటారు. తర్వాత ఆరోగ్యము, పారిశుద్ధ్యం అంటే మనం ఇక్కడ ఆరోగ్యం గురించి ఆరోగ్యం గురించి ఏం తెలుసుకుందాం అంటే చర్మ వ్యాధుల గురించి తెలుసుకున్నట్టు మరి ఈ ఆరోగ్యం గురించి కూడా తెలుసుకోవాలి. ఆరోగ్యం అంటే అపరిశుభ్రమైనటువంటి శుభ్రత వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. అనేక రోగాలు వచ్చి మన ఆరోగ్యానికి హాని కలగజేసే పదార్థాలను, పరిస్థితులను తొలగించి సరైనటువంటి వాతావరణాన్ని కలగజేయటమే పారిశుద్ధ్యం అంటారు. మనం ఎప్పుడూ కూడా పరిశుభ్రత పాటించాలి. మన శరీర వ్యవస్థలో కొన్ని అవయవాలు సక్రమంగా పనిచేయనప్పుడు మరి మనం అప్పుడు ఆరోగ్యం దెబ్బతినదని అర్థం. ఆరోగ్యం శరీర విధులను సక్రమంగా జరుగుతున్నప్పుడు అంటే సంతులిత ఆహారం తీసుకోవాలి. సంతులిత ఆహారం, క్రమబద్ధ వ్యాయామం చేస్తే మనకుండి పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిసరాలు కూడా శరీర ఆరోగ్యానికి అవసరం. అలాగే పారిశుద్ధ్యం అంటే పారిశుద్ధ్యం గురించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్లో బేతూరు జిల్లాలో చిచౌలి అనే గ్రామంలో 2011 మేలో ఏం జరిగిందంటే ఒక విషయం జరిగింది. అనితాబాయి అనే అమ్మాయిని రత్నపూర్ అనేటువంటి గ్రామానికి శివరాం అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ ఒక మన విషయం గుర్తుంచుకోవాలి. అనితాబాయి అనే అమ్మాయిని శివరాం అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటం వల్ల పారిశుద్ధ్యం గురించి చెప్పే విషయం ఇది. ఎందుకంటే ఆ అత్తగారింట్లో బాత్రూమ్ అంటే టాయిలెట్ మరుగుదొడ్డి లేకపోవటం వల్ల ఆ అమ్మాయి నేను కాపురానికి రానని చెప్పడం జరిగింది. అప్పుడు గ్రామస్తులంతా కూడా మన గ్రామంలో ఒక అమ్మాయి కాపురానికి రానన్నది, మరి దీన్ని ఏం చేయాలని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి గ్రామస్తులందరూ కలిసి ఆ అనితాబాయి ఏ ఇంటికైతే కోడలుగా వచ్చిందో వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి ఒక టాయిలెట్ కట్టేశారు. టాయిలెట్ నిర్మాణం చేశారు. నిర్మాణం చేస్తే ఆ అమ్మాయి అప్పుడు అత్తగారింటికి రావటం జరిగింది. ఇది ఒక సంచలనమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు. దీనివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాత్రూమ్ కట్టి ఆ ఊరు భారతదేశంలోనే ఒక మొట్టమొదటి మరుగుదొడ్డి లేని గ్రామంగా అంటే అన్ని ఇళ్లల్లో మరుగుదొడ్డి ఉన్న గ్రామంగా పేరుపడది. దానికి ఒక బహుమతి కూడా అనితాబాయికి అప్పటి ప్రతిభా పాటిల్, మన్మోహన్ సింగ్ గారు 50,000 బహుమతి ఇచ్చి అభినందించడం కూడా జరిగింది. ఈ విధంగా మన పారిశుద్ధ్యం అనేది ఈ విధంగా 100% సాధించినటువంటి గ్రామాలకు కూడా ఒక గ్రామంలో అన్ని ఇళ్లల్లో మరుగుదొడ్లు ఉన్నటువంటి గ్రామం ఏదైతుందో దానికి నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఇవ్వటం వల్ల ఇది మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ స్వచ్ఛ భారత్ పేరిట ప్రతి ఇంటిలో కూడా మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలి, పరిశుభ్రతకే ప్రాధాన్యత ఇవ్వాలనే సరే విషయాలను కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇకపోతే ఇంకా మనం పరిశుభ్రత విషయానికి వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త అంటే పారిశుద్ధ్యంలో తడి చెత్త, పొడి చెత్త అంటే వేరువేరుగా అంటే కుళ్ళిపోయినటువంటి పదార్థాలు మనం తొలగించాలి. వీటిని మనం తడి చెత్తగా, పొడి చెత్తగా వేరువేరుగా సేకరించి వేరువేరుగా మనం ఆ మున్సిపాలిటీ వారికి, గ్రామ పంచాయతీ వారికి అందజేసినట్టయితే తడి చెత్తని మనం సేంద్రియ పదార్థాల రూపంలో, ఎరువు రూపంలో చేయవచ్చు, కంపోస్ట్ ఎరువుగా మారవచ్చు. అదేవిధంగా పొడి చెత్తలో ఏమైనా వేరే పదార్థాలు, కాగితాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని తిరిగి మళ్ళీ రీసైక్లింగ్కి పంపించి ఆ రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ కొత్త పదార్థాలు మళ్ళీ తిరిగి అదే పదార్థాన్ని తయారు చేసుకునేటటువంటి పద్ధతి ఉంది. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా మనం వేరువేరుగా సేకరించడం వల్ల మనం కొంత ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నమాట. అలాగే కాబట్టి మనం చెత్తను తగ్గించడం కోసం ప్లాస్టిక్ వస్తువుల వాడకం కూడా తగ్గించుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులు వాడటం వల్ల అంటే యూజ్ అండ్ త్రో వస్తువులు వాడటం వల్ల పెన్నులు కూడా ప్రతి వస్తువు కూడా ప్లాస్టిక్ ఇవి తిరిగి బయట పారేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా తిరిగి ఎప్పుడైనా మళ్ళీ భూమిలోకి వెళ్ళినప్పుడు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఇది తిరిగి భూమిలో కరిగిపోవాలంటే. కాబట్టి అలాంటి వస్తువులు కాకుండా తిరిగి వాడుకునే విధంగా ఉన్న వస్తువులను తయారు చేయాలి. అయినా మన మానవుల యొక్క ప్రయత్నం వల్లనే అలాంటి వస్తువులు తయారు చేస్తున్నారు. మళ్ళీ తిరిగి అదే మనకే ప్రమాదాన్ని కలగజేసే అవకాశం ఉంది.
కాబట్టి మనం ఏదైనా ఒక వస్తువు ఉంటే దాన్ని తిరిగి కడుక్కొని మళ్ళీ తిరిగి దాన్ని శుభ్రపరచుకొని మళ్ళీ తిరిగి ఆ వస్తువుని మరి వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం వస్తువులు ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు, యూజ్ అండ్ త్రో వస్తువులు మనం ఎక్కువగా వాడవద్దని చెప్పి, ఇప్పుడు ఇక్కడ సంచులు, కవర్లు తిరిగి వాడే విధంగా కూడా ఉండాలి. అంటే ఏ రోజు సంచి ఆ రోజు తీసుకొని కూరగాయలు కొనుక్కొని మళ్ళీ అవి తీసుకుపోయి అటు పక్కన పడేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకొక కవర్, ఇట్లా మనకి నెలలో ఒక 100 నుంచి 50 కవర్లు వివిధ వస్తువుల రూపంలో మన ఇంటికి వస్తే ఆ కవర్లన్నీ మనం పక్కన పడేస్తే అవి భూమిలో కరగటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అందుకోసం ఇవన్నీ నిషేధించడం కూడా జరిగింది. కాబట్టి మనం ఇట్లాంటి ప్లాస్టిక్ పరమైనటువంటి వస్తువుల్ని తక్కువగా వాడాలా. మళ్ళీ తిరిగి వాడుకునే వస్తువుల్ని, ఇప్పుడు గ్లాసులు ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి, మళ్ళీ తిరిగి కడుక్కొని మళ్ళీ వాడుతున్నాం. అదే యూజ్ అండ్ త్రో అయితే మనం అవతల పడేసే అవకాశం ఉంది కాబట్టి వాడటానికి వీలుంది. అలాగే ఇనుము, గాజు, కాగితము, మరి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తిరిగి రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇనుము ఉంది, మనం ఇనుము సేకరిస్తున్నారు, గాజు ఉంది సేకరిస్తున్నారు. ఇవి తిరిగి తీసుకెళ్ళి మళ్ళీ కొన్ని కర్మాగారాల్లో మళ్ళీ గాజు సీసాలు తయారు చేయటం, మళ్ళీ ఇనుముతోటి కొత్త ఇనుము పదార్థాలు, కొత్త పరికరాలు తయారు చేయటం, ఈ విధంగా ప్లాస్టిక్ను కూడా కరిగించి కొత్తవి తయారు చేసేటువంటి పద్ధతులు కూడా తీసుకొస్తే ఇంకా మంచిదని చెప్తున్నాం. అలాగే కొత్త వస్తువులు తయారు చేసుకుంటూ మనం ముందుకు పోవచ్చు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చాలా ముఖ్యమైన ప్రశ్నలు. వ్యాధి అనగానేమి? మరి వ్యాధి అంటే ఏంది? మన శరీరంలో అన్ని క్రియలు సక్రమంగా జరగకుండా విఘాతం జరిగిందనుకో, జీవక్రియలకు ఎక్కడైతే విఘాతం జరిగిందో అప్పుడు మన శరీరంలోకి ఏదో ఒక వ్యాధి ప్రవేశించినట్టు లెక్క. అంటే మన అనారోగ్యానికి గురైతే అది వ్యాధికి గురైనట్టు లెక్క. సక్రమంగా పనిచేసే కూడా మనం తెలుసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. మంచి ఆహారాన్ని తీసుకొని పరిశుభ్రమైన అలవాట్లు చేసుకోవాలి. పరిశుభ్ర వాతావరణంలో జీవించేవారు ఆరోగ్యంగా ఉంటారు. పరిశుభ్ర ఆహారం అంటే ఆహార పదార్థాలపై మూతలు ఉంచుకోవాలి, వాటిపై దుమ్ము, ధూళి, ఈగలు వాలకుండా చూసుకోవాలి. మరి మూతలు లేనట్టయితే ఎక్కడో వాలినటువంటి ఈగలు తిరిగి వాటి ఈగలకు అంటినటువంటి సూక్ష్మజీవులు మన ఆహారం మీద వాలినప్పుడు అవి మనం భుజించటం వల్ల మనకి రోగాలు వచ్చే అవకాశం ఉంది. సూక్ష్మజీవులు మలిన పదార్థాలతో ఆహార పదార్థాలపై వాలినప్పుడే ఇట్లాంటి కలుషితాలు జరుగుతున్నాయి. అలా కాకుండా హాని చేసే సూక్ష్మజీవులు ఆహార పదార్థాన్ని ఫుడ్ పాయిజనింగ్గా మారుసి చాలామంది పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగి చాలామంది చనిపోయిన సంఘటనలు. ఒరుగులు అంటే కూరగాయలు, మాంసము, చేప ముక్కలు తదితర వాటికి తగినంత ఉప్పును కలిపి తయారు చేసే ఒరుగులు అంటారు. అదే ఇవి నిల్వ ఉన్న కూరలు, పచ్చళ్ళు కూడా ఎక్కువగా వాడకూడదు. జనతా ఫ్రిడ్జ్ అని అంటారు. ఇవాళ పేదవాళ్ళు ఒక 2 మట్టి తొట్టిలు తయారు చేసి ఒక తొట్టిలో, పెద్ద తొట్టిలో ఉసుక పోసి దాంట్లో ఇంకొక తొట్టి ఉంచి దాంట్లో కూరగాయలన్నీ పోసి దాని మీద ఒక జనపనార బస్తాగాని కప్పి ఉంచితే కొన్ని రోజుల పాటు కూరగాయలు మనం దాన్నే మన జనతా ఫ్రిడ్జ్ అని అంటారు. ఇప్పుడు వచ్చేది రిఫ్రిజిరేటర్లు, ఫ్రిడ్జ్ లాంటివి కూడా వాడుతున్నాం. ఇంకా మనం ఆహారం వెనక ఎంతోమంది శ్రమ ఉన్నదని గుర్తించాలి. ఈ ఆహారం ఎవరో మామూలుగా ఉత్పత్తి కావట్లేదు, ఎంతోమంది కష్టపడితే అవుతుంది. అయితే ఇక్కడ దీన్ని మనం కష్టపడినటువంటి ఆహారాన్ని వృధా చేయొద్దు. ఎక్కడ పడితే అక్కడ మనం చేతనైన వరకు తినే మట్టికే తినాలి. మనం ప్లేట్లో పెట్టుకునేటప్పుడు చాలా వృధా అవుతుంది. మనం ఈ ఒక ఫంక్షన్లో ఒక ఆహారం తయారు చేస్తే దాంట్లో ఒక 75-60% ఆహారమే తింటున్నారు. మిగిలినటువంటి పెట్టుకున్న ప్లేట్లో ఒక 80%-70% తింటున్నారు. అది నచ్చ అన్ని పక్కన పడేది. ఇలా వృధా ఆహారం ఎలా తయారవుతుంది? ఎంతమంది శ్రమిస్తే ఈ ఆహారం తయారవుతుంది? మరి అట్లాంటి ఆహారాన్ని తిరిగి మనం ఒక మురికాలలోనో ఎన్నో వేస్ట్గా వేస్తున్నాం. ఇది బాగా ఆలోచించాల్సిన విషయం మనకుంది. ఇక దీంట్లో ముఖ్యమైన ప్రశ్నలు. విసర్జక వ్యవస్థలో ప్రధాన అవయం మూత్రపిండం. అలాగే పల్మనాలజిస్ట్ అనే డాక్టర్ ఏ వ్యాధికి చికిత్స చేస్తారు? ఊపిరితిత్తులకి. అలాగే రక్తం గడ్డగట్ల తోడ్పడే భాగాలు, రక్త ఫలకికలు. ఇవి చాలా కాంపిటేటివ్ టెస్ట్లో బాగా వస్తాయి, ఎన్నోసార్లు వచ్చాయి. దీన్ని మనం గమనించాలి. మన శరీరంలో మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయి? 206. లాలాజలం ఎక్కడ ఉంటుంది? నోరు. మూత్రపిండాలకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? యూరాలజిస్ట్. నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం మెదడని. మెదడే అన్నింటికన్నా కేంద్రం. అంటే ఈ మెదడు సహాయంతో నాడీ వ్యవస్థ అంతా కూడా
జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. అలాగే దీనిలో జ్ఞానేంద్రియం కానిది ఏది? ఏమిచ్చాడు? 4 ఇచ్చాడు. ఒకటి నాలుక, దంతాలు, ముక్కు, చెవి. మనకి తెలుసు. కానిదేది? జ్ఞానేంద్రియం కానిదేది? ఇందాక పంచేంద్రియాలు అన్నాం. నాలుక, ముక్కు, చెవి, దంతాలు. మీకు బాగా తెలిసే ఉంటుంది. దంతాలు జ్ఞానేంద్రియం కాదు. మరి దాని ఏంది? ఇంకా మిగిలిన 2 అంటే నాలుక, ముక్కు, చెవి, చర్మం, ఇంకోటి కళ్ళు. 5. అలాగే చీల్చడానికి ఉపయోగించే దంతాలు, కూర దంతాలు, కొరుకు దంతాలు, నములు దంతాలు ఏది కాదు. కూర దంతాలతోటి మనం చీల్చడానికి, అంటే ఒక ఏదైనా జామకాయ కానీ ఏదైనా మాంసం లాంటి పదార్థాలు తిన్నప్పుడు చీల్చడానికి ఉపయోగించేది కూర దంతాలే. మన శరీరంలోని అతిపెద్ద అవయవం, అన్నింటికన్నా పెద్ద అవయవం ఏది? మనం ఎటు వెళ్ళొచ్చు? మన చర్మమే. అంటే మెదడు, గుండె, జీర్ణాశయం, చర్మం. అంటే చర్మం మన శరీరంలో చాలా పెద్ద అవయవం అని చెప్పాను ఇంతకుముందే. అలాగే తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ ఉంచే పదార్థాలను ఏమంటారు? అంటే వీటిలో 1 అటుకులు, చేపలు, ఒరుగులు, బ్రెడ్. అంటే ఉప్పు గలపాల, ఎండబెట్టాలా, దాన్ని అవి తీసి బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో భద్రపరుచుకొని మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి. వీటిని మనం చాలా ఉన్నాయి అట్లా వాడుకునే, వడియాలని, అప్పడాలని, లేకపోతే ఇంకా రకరకాల వస్తువులని. వాటిలో ఒరుగులు, ఈ ఒరుగులు మనం ఎండబెట్టి ఉప్పు కలిపి మరి భద్రపరుచుకొని వాడుకుంటాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం మానవ శరీరము, వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు, జ్ఞానేంద్రియాలు, మరి అదేవిధంగా ఆరోగ్యము, పారిశుద్ధ్యము అనే విషయాల మీద చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కాబట్టి దీన్ని మనం ఒకసారి చూసుకొని జ్ఞప్తి తెచ్చుకొని మరి దీన్ని మంచిగా చదువుకుంటే మరి దీని మీద మనకి కాంపిటేటివ్ టెస్ట్లో అనేక ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చని చెబుతూ మరి ఈ చాప్టర్ ఇంతతో ముగిస్తూ నమస్కారం.